హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేలు పిల్లడు. సుపరిపాలనలో భాగంగా ఇవాల్టి రోజున 3వ రోజు 16వ వార్డు లక్కిడి విజయ్ భాస్కర్ గారి నేతృత్వంలో మన బద్వేల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యువ నాయకులు రితీష్ రెడ్డి గారు ఇవాల్టి రోజున ఈ యొక్క సుపరిపాలనలో భాగంగా ఇక్కడికి రావడము, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. మనతో సార్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, గత 3 రోజుల నుంచి ఎంతో ఆవిర్భావంగా మీరు తిరుగుతున్నారు కదా, ప్రజలపై ఈ యొక్క స్పందన ఏ విధంగా వస్తుంది? ఈరోజు ప్రభుత్వం వచ్చి ఏడాదిగా వస్తుంది. ఈ సుపరిపాలన గురించి ఇంటింటికి మనందరం వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకుంటున్నాం. ఆ రోజు ఆనాడు మేము చెప్పాం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని. దాని ప్రకారమే ఆ రోజు సూపర్ 6 అమలు పరుస్తామని మేము చెప్పాం. గత పాలకులు వాటిని ఎంతోమంది వ్యంగ్యంగా మాట్లాడడం ఇవన్నీ చేశారు. కానీ ఈరోజు ప్రజలందరూ గమనించాల్సిన అవసరం, వాళ్ళు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళని చదివించే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారిదని అప్పుడే తెలియజేశాం. ఈరోజు అది చేశాం కాబట్టి ఇచ్చిన పని చేసినాకే మీ ప్రజల వద్దకు వస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు బాండ్లు కూడా ఇచ్చాం. ఆ బాండ్లు తీసి చూసుకోండి, మీకు సంతకం చేసింది స్వయాన చంద్రబాబు నాయుడు గారి అన్నాం. ఈరోజు అవన్నీ చేస్తున్నాం కాబట్టి మేము ప్రజలందరికీ తెలియజేసే పరిస్థితి చేస్తున్నామని మీ అందరికి తెలియజేస్తాం. సార్, మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఒక ముఖ్యమైన ప్రశ్న. బద్వేల్ నియోజకవర్గంలో తల్లికి వందనం పడని తల్లులు సచివాలయం, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంకు వెళ్తే మాకు సంబంధం లేదు అని ఇర్రెస్పాన్సిబుల్స్ గా మాట్లాడుతున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మీరు, అంటే మీ పార్టీ తరపు నుంచి మీరు ఏదైనా అల్టిమేటం ఇవ్వబోతున్నారా? మేము ఈ సమస్యలు ఉన్నాయనేది దానికి ఈరోజు డోర్ టు డోర్ వెళ్ళి సమస్యలు తెలిసినప్పుడు ఏ ఒక్కటి వచ్చినా అక్కడక్కడే అధికారులు కానీ యంత్రాంగానికి వాళ్ళని పరిష్కరించే విధానంగా ఆదేశాలు ఇస్తున్నాం. ఇదే విధంగా త్వరలోనే ఇది డిఆర్సి జరుగుతుంది, కలెక్టరేట్ కానీ వాళ్ళ రివ్యూ జరుగుతుంది. ఇక్కడ ఉన్న యంత్రాంగం అందరికీ అలర్ట్ చేసి ఎక్కడెక్కడ తల్లికి వందనం రాలేదో, వాళ్ళ ఇబ్బంది లేదో తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. వాటిని పరిష్కరించాల్సిన అవసరం కూడా ఉంది. ఏ ఒక్క తల్లిదండ్రులు కానీ వాళ్ళకి తల్లికి వందనం వచ్చే బాధ్యత మేమందరం తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళం, యంత్రాంగం కూడా దాన్ని కరెక్ట్ చేస్తుంది. ఈసారి ఎవరికి రాలేదనే విషయం లేకుండా చూస్తామని మీ అందరికి తెలియజేస్తాం. సార్, 3 సవాల్కి జవాబు మేము 3వ క్వశ్చన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ అంటే, ఆంధ్రప్రదేశ్ అనడం కన్నా కూడా భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప అధ్యాయానికి నాంది పలికారని వినిపించింది. జూలై నెల కోటా రేషన్ ని జూన్ నెలలోనే ఇంటి వద్దకు 60 సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ బియ్యాన్ని అందిస్తున్నటువంటి మీ ప్రభుత్వం, దీనిపై మీ యొక్క స్పందన ఏంటి సార్? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి మనకు ఉండేది డబుల్ ఇంజన్ సర్కార్. సో రేషన్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏది ఇచ్చినా కానీ ప్రజల వద్దకి వృద్ధులు ఉన్న వాళ్ళకి కానీ ఇబ్బంది పడిన 60 ఏళ్ళు పైబడి వాళ్ళకి ఇంటికే ఇవ్వాలనేదే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు. ఎందుకంటే ఎంతో కష్టంతో వాళ్ళు ఉన్న వాళ్ళకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రావాలని. అందుకే మేము ఇక్కడ వెళ్ళేటప్పుడు రేషన్ సరిగ్గా వస్తుందా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని కూడా కనుక్కుంటున్నాం. ఏమైనా ఉంటే అధికారులకు కానీ వాళ్ళకి చెప్తున్నాం, ఎవరికి రాకపోయినా ఇబ్బందులు ఉన్నవాళ్ళు. ఈరోజు జూలై కోటా కూడా జూన్లోనే ఇచ్చిన సందర్భం అంటే ముందు చూపు ఉన్న ప్రభుత్వం ఇది అని మీ అందరికి తెలియజేస్తున్నా. ఎందుకంటే కేవలం పరిపాలన, ఈరోజు సుపరిపాలన కంటే రేపు వచ్చే రాబోయే కాలానికి ఇబ్బందులు లేకుండా ఒక పక్కన రైతుల నుంచి కొనుగోలు చేస్తూ అది మళ్ళీ ప్రజలకు ఎట్లా చేర్చుకూర్చాలనేది మా ఆలోచన. అదేండి, ఇవాల్టి రోజున తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది.